ప్రభునందు సహోదరి సహోదరులకు ప్రభు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు పిల్లారా, ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో 8వ లైన్ మనం గమనించినట్లయితే, ఇక్కడ 7, 8 లైన్లు మనం గమనించినట్లయితే 6 నుంచి, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను నేనే అని మాట్లాడుతున్నాను. ప్రభునందు పిల్లారా, ఈ మాటలు మనందరికీ తెలుసు. భక్తుడైన ప్రవక్త అయినటువంటి యెషయా రాశాడు. రాసింది యెషయా కావచ్చు, కానీ రాయించింది మాత్రము దేవుడేనండి. దేవుడే తన భక్తునితో రాయించినటువంటి మాటలు ఇవి. ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటానని, బలపరుస్తానని, తోడుగా ఉండి బలపరిచి సహాయము చేస్తానని యెషయా భక్తుని ద్వారా దేవుడు ఈ మాటలు సెలవిచ్చి ఉన్నాడండి. ప్రభువుల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న నీవు గమనించవలసింది ఏంటి అంటే, దేవుడు నీకు నిజముగా సహాయం చేయాలి అంటే, దేవుడు నీకు సహాయం చేయాలి అంటే మరి నీవు చేయవలసినటువంటి పనులు ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3 పాయింట్లను క్లుప్తముగా మనం విందామండి. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన విధముగా మనం ఎక్కడ ఉండాలి అంటే, దేవుని యొక్క సహాయం మనకు లభించాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలండి. దేవుని సన్నిధిలో మనం గడపాలి. చూడండి, ఎక్కడైతే నా నామము నా 2-3 కూడబెడతారో అదే దేవుని సన్నిధి అండి. మనము దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి వారమైతే, 20వ కీర్తన 2వ వచనంలో రాయబడిన విధముగా దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి వారమైతే దేవుడు మనకు సహాయం చేస్తానండి. ఇజ్రాయేలు ప్రజలతో కూడా మీరు దిగులు పడకండి, మీరు భయపడకండి, నేను బలపరుస్తాను, మీకు సహాయం చేయు వాళ్ళను నేనేనంటూ ఉన్నాడు. మరి నిజముగా దేవుడు మనకు సహాయం చేయాలి అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారముగా ప్రభునందులారా, ఇక్కడ రాయబడినటువంటి విధముగా దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు దేవుని యొక్క సహాయం మనకు లభిస్తూ ఉంది. 89వ కీర్తన 19వ వచనంలో కూడా మనం ఒకరు గమనించినట్లయితే 2వ పాయింట్, మొదటి పాయింట్ మనం విన్నాం కదండి, దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. 2వ పాయింట్ ఏంటంటే 89వ కీర్తన 19వ వచనంలో రాయబడిన విధముగా మనం దేవుని భక్తిలో ఉండాలండి. దేవుని భక్తి చాలా అవసరం అండి. ఈ రోజుల్లో చాలా మంది భక్తిహీనులుగా జీవిస్తున్నారు, భక్తిహీనులుగా బ్రతుకుతూ ఉన్నారు. భక్తిహీనులుగా జీవిస్తూ, భక్తి పరులుగా జీవిస్తూ కూడా దేవునికి సహాయాన్ని కోరుకుంటున్నారండి. చూడండి, నువ్వు ఎంత భక్తిహీనుడుగా ఉన్నప్పటికీ నీలో భక్తి లేకపోతే దేవుని నుండి నీకు ఏమాత్రం కూడా సహాయం లభించదు. నీకు నిజముగా సహాయం అనేది లభించాలి అంటే ప్రభునందులారా, నీవు దేవుని యందు భక్తి కలిగి జీవించాలండి. అలాగే 3వ పాయింట్ మనం గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 55వ వచనంలో రాయబడిన విధంగా నీవు దేవుని సేవలో ఉండాలి. దేవుని నుంచి నీకు నాకు సహాయం చేయి ప్రభువా అని నీవు అడుగుతూ ఉన్నావు, కానీ నిజంగా దేవుని సేవ చేస్తూ ఉన్నావా? దేవుని పని చేస్తున్నావా? దేవుడు ఏ పని అయితే నీకు అప్పగించి ఉన్నాడో ఆ పనిని నీవు చేయాలండి. కాబట్టి ప్రభువులారా, ఈ వాక్యాన్ని విన్న నీవు క్లుప్తమైనటువంటి మాటలు విన్నావు. దేవుడి నుంచి ఇజ్రాయేలు ప్రజలకు సహాయం లభించాలి అంటే, ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు కీర్తన గ్రంథంలో 20వ కీర్తన 2వ వచనంలో కానీ 29వ కీర్తన 19వ వచనంలో కానీ దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, దేవుని భక్తిలో ఉన్నట్లయితే దేవుడు సహాయం చేయవాడు. అలాగనే ప్రభువులారా, దేవుని సేవలో కూడా ఉండాలి. మరి ఈ వాక్యాన్ని వింటున్నా నీవు దేవుని భక్తిలో ఉన్నావా లేవా? దేవుని సన్నిధిలో ఉన్నావా లేదా? అలాగనే దేవుని యొక్క సేవలో నీవు ఉన్నావా లేదా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.